దర్శనానికి పోయినా కూడా రోజక్క చంద్రాల సార్ జపమే చేస్తున్నదుల్లా గదేంది రోజా ఉన్నది పంకపాటిల్లో అయితే పచ్చపాటి పాట ఎందుకు వాడుతుంది అని అనుకుంటున్నారా? అయ్యో గది కూడా చెప్పాలా? మనం ఉన్న పార్టీ ముచ్చట మూలకు పెట్టి ముందున్న పార్టీ గురించి మైకుల్లో చెప్పుడే కదా మరి రాజకీయం అంటే. ఏందో ఏమప్పో ఏడికి పోయినా రోజక్క మనసంతా పబ్లిక్ బాగు కోసమే తప్పిస్తున్నది. ప్రతిపక్షం చేసే తప్పులను ఎత్తి చూపుడు మీదనే ధ్యాస ఉంటున్నది. జేజకు దండం పెట్టుకుందామని తిరుపతికి పోయిన రోజక్క ముంగట టీవీలోళ్ళు మైకులు పెట్టంగానే చూడు పచ్చపాటి మీద ఎట్లా సిగమెత్తిందో. ఈ రోజు ఒకటే అడుగుతున్నా, ఒక్కటి కాకుంటే 2 అడుగు మేడం ఎవలద్దన్నారు గాని 3 సంవత్సరాలుగా ఒక పేదవాడికి ఇల్లు ఇవ్వలేని చంద్రబాబు నాయుడు మాత్రం ఈ రోజు హైదరాబాద్ లో కోట్లాది రూపాయలతో ఇల్లు కట్టుకున్నాడు అంటే మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? కేంద్రం ఇచ్చిన ఇల్లులు కట్టడానికి మీకు సమయం లేదు, కానీ మీ ఇంటికి శంకుస్థాపన చేసి సంవత్సరం లోపల మరి ఈ రోజు మీరు గృహ ప్రవేశం చేసుకున్నారు అంటే ఈ రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజలకు ఇల్లు కట్టడానికి మీద మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. అంటే ఎప్పటికీ చంద్రాల సార్ను గదే అయ్య తోటల్లో కిరాయికుండమంటావా ఏంది ఇల్లు కట్టుకోకుండా? చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవద్దని నేను అనట్లేదు, మరి ఏమంటున్నట్టు రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నారు అంటే ఏదో ఇక్కడ అలవాటైంది కదా పానం పోనీతీయ రాదు మేడం. అబ్బా నీ యొక్క ఇంటి గృహ ప్రవేశానికి ఎందుకు ఎవరిని పిలవకుండా దొంగతనంగా చేసుకోవాల్సి వచ్చింది? ఈ రోజు 1 కిలోమీటర్ వరకు కూడా ఎవరిని రానికుండా మరి అష్టదిగ్బంధనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి ఇల్లు అంటే ప్రతి పౌరుడికి కూడా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పించాలి, వారి సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పించాలి. ఊకోండ్రి మేడం జోక్ కాకపోతే ఎమ్మెల్యే అయ్యుండి మీకు తెలియదా సెక్యూరిటీ ఉంటదని చిన్నోళ్ళ ఇండ్లకే పోనీయరు, ఇక సీఎం ఇంట్లోకి పంపుతారా? జగన్ గారి మీద లేనిపోని నిందలు వేస్తూ 70 ఇండ్లు ఉన్నాయి, 4 ఎస్కలేటర్లు ఉన్నాయని చెప్పి అంటే జగనాల్ సార్ కాళ్ళు సూటి పెట్టిండ్రని ఇప్పుడు మీరు ఆలని అంటున్నారా? ఎందుకంటే మొన్న వరకు బీదేడుపులు ఏడుస్తున్నాడు, నాకు వాచి లేదు, నాకు ఉంగరం లేదని. ఉంగరం లేనివాడు కోట్లాది రూపాయలతో ఇల్లు ఎలా కట్టాడు? వాచి లేనివాడు ఎలా ప్రతిరోజు కూడా మరి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాడని నేను అడుగుతున్నాను. అబ్బా నో కామెంట్స్ ప్లీజ్, టాపిక్ చేంజా. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, కానీ తన కుటుంబంలో లోకేష్ కి ఎమ్మెల్సీ ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న యువతకంతా ఉద్యోగం ఇచ్చేసినట్టు ఆయన ఫీల్ అవుతున్నాడు. ఇక అయిపోయింది కొడుకు కాడికి వచ్చినవా? ఐటీ మంత్రి అయిండు కదా, ఇస్తాడేమో ఇప్పుడు కొలువులు. కనీసం తెలుగు కూడా సరిగ్గా పలకలేనోడు ఈ రోజు ఐటీ మినిస్టర్ అయ్యాడు అంటే అది మన దౌర్భాగ్యం. ఐటీ అంటే మొత్తం ఇంగ్లీష్ ఎక్కువ ఉంటది కదా మేడం, ప్రాబ్లం కాకుండా చూసుకుంటాడు తీగాని. ఇక గుడికచ్చి కూడా ఏం గరం అవుతారు, జర ఇష్టదైవాన్ని తలుసుకొని నిమ్మలంగా అండ్రి. చిన్నవాడైనా కూడా పెద్ద బాధ్యతని భుజాన వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరి ఢిల్లీ వరకు వెళ్లి పోరాడుతున్నారు. వామ్మో తలుసుకోమంటే ఏకంగా భజన షురూ చేసిండ్రు కదా, ఇక పోదాంపా మేడం.